भारत माता की अमर है डॉक्टर बाबा साहब अंबेडकर, अमर है डॉक्टर बाबा साहब अंबेडकर। जय श्री राम। సభకు అధ్యక్షత వహిస్తున్నటువంటి మిత్రులు కుప్పు భాష గారు, భారతీయ జనతా దళిత మోర్చా రాష్ట్ర అధ్యక్షులు శ్రీధర్ గారు, ఈనాటి కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి గౌరవ పెద్దలు బండి సంజయ్ గారు, డాక్టర్ లక్ష్మణ్ గారు, స్వామి బాలక్నాథ్ జీ మహారాజ్, యోగేంద్రనాథ్ జీ మహారాజ్, నూతన శాసన మండలి సభ్యులు మల్కా కొమరయ్య గారు, అంజిరెడ్డి గారు, రాష్ట్ర భారతీయ జనతా పార్టీ సంఘటన ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ జీ గారు, బంగారు శృతి గారు, చింతా సాంబమూర్తి గారు, ఎస్ కుమార్ గారు, అశోక్ గారు, కాసం వెంకటేశ్వర్లు గారు, ఆనంద్ గౌడ్ గారు, కళ్యాణ్ నాయక్ గారు, బంగారు శృతి గారు, వేదిక మీద ఉన్నటువంటి ఇతర గౌరవ పెద్దలు, వేదిక ముందున్నటువంటి ప్రేమ్ సింగ్ రాథోడ్ గారు, పేరాల చంద్రశేఖర్ గారు, అందరికీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జన్మదిన సందర్భంగా రాష్ట్ర భారతీయ జనతా పార్టీ తరఫున హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. జాతీయ పార్టీ పిలుపు మేరకు ఒక వారం రోజుల పాటు 14వ తేదీ నుంచి 22వ తేదీ వరకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించాలని జాతీయ పార్టీ అధ్యక్షులు జగత్ ప్రకాష్ నడ్డా గారు పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగానే నిన్న మన తెలంగాణ రాష్ట్రంలో కూడా వేలాది బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాలను ఒక పవిత్రమైనటువంటి భావనతో రాజకీయాలకు అతీతంగా ఆ విగ్రహాలను శుభ్రం చేసేటువంటి కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ యొక్క వారం రోజుల పాటు కూడా మనము ఈ కార్యక్రమాలను కొనసాగించాలి. ఇవాళ మనము ప్రజాస్వామ్య ఫలాలను అనుభవిస్తున్నామంటే ఇందుకోసం మనం నిత్యం గుర్తు చేసుకోవాల్సినటువంటి మహానుభావుడు ఎవరంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. మన దేశంలో అనేక రకాల సమస్యలు వచ్చినాయి, అనేక రకాల ఇబ్బందులు వచ్చినాయి. కాంగ్రెస్ పార్టీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని కాలరాచి అత్యవసర పరిస్థితి విధించడం జరిగింది. స్వేచ్ఛ స్వాతంత్రాలను హరించివేయడం జరిగింది. లక్షలాది మందిని, ప్రజాస్వామ్య ప్రేమికులను, ఉద్యమకారులను, పత్రికా విలేకరులను, సంపాదకులను, రాజకీయ నాయకులను, శాసనసభ్యులను, పార్లమెంట్ సభ్యులను జైల్లో పెట్టడం జరిగింది. ఆ రకంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రూపకల్పన చేసినటువంటి రాజ్యాంగాన్ని కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఎమర్జెన్సీ పేరుతో హత్య చేస్తే, ఆ రాజ్యాంగ స్ఫూర్తితో ఈ దేశ ప్రజలందరూ కూడా మళ్ళీ రాజ్యాంగాన్ని పునరుద్ధరించే విధంగా కాంగ్రెస్ పార్టీకి ఆ రోజు గోరి కట్టిన విషయం, జనతా పార్టీ పేరుతో కాంగ్రెస్ పార్టీని ఓడించినటువంటి ఘనత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రూపకల్పన చేసినటువంటి రాజ్యాంగబద్ధంగా ఈ దేశ ప్రజలు స్పందించిన విషయాన్ని మనం చేస్తాం. అంతేకాదు ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో 11 సంవత్సరాలుగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క కళలను సాకారం చేసే దిశగా ఈరోజు మనం అందరము పనిచేయాల్సిన అవసరం ఉంది, చేస్తా ఉన్నాం. సామాజిక న్యాయం కోసం నిరంతరం మనం అంకిత భావంతో పనిచేస్తా ఉన్నాం. మనం చూస్తూ ఉన్నాం, మనకు గొప్ప రాజ్యాంగాన్ని ఇచ్చి పౌరులందరికీ సమాన హక్కులు కల్పించి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశంలో ఉన్నటువంటి 140 కోట్ల మంది ప్రజల హృదయాలలో
తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. ఈ 11 సంవత్సరాలుగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కూడా బాబాసాహెబ్ స్ఫూర్తిని క్షేత్ర స్థాయి వరకు తీసుకెళ్లి పనిచేసే విషయంగా మనం అందరం పనిచేస్తా ఉన్నాం. ఈ సంవత్సరము మనకు రాజ్యాంగం రూపకల్పన చేసుకొని 75 సంవత్సరాలు కావస్తుంది. ఈ సంవత్సరం చాలా ప్రత్యేకమైనటువంటి ఏప్రిల్ 14 75 సంవత్సరాల భారత రాజ్యాంగం అనేక రకాల ఒడిదుడుకులు ఎదుర్కొన్నప్పటికీ, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అన్ని రకాలుగా రాజ్యాంగాన్ని తమ పార్టీకి అనుకూలంగా, నెహ్రూ కుటుంబానికి అనుకూలంగా, కాంగ్రెస్ నాయకత్వానికి అనుకూలంగా, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండాలనేటువంటి కుట్రతో అనేక కుతంత్రాలు చేసినప్పటికీ మరి రాజ్యాంగం చెక్కు చెదరలేదంటే అది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క గొప్పతనం అని సందర్భంగా మనం చేస్తున్నాను. ఈ దేశ ప్రజలకు